శివాయ అభిషాభిషేమ మళ్ళీ ఇంకోసారి పుత్ర్యా దృష్ట్యై నమః నమ పార్వతీపదే హర హర మహాదేవ హర. ఓం మళ్ళీ ఇవ్వండి. శివాయ శ్రీరస్తో శుభమస్తో. కోటికొక్క శివరాత్రి అన్నట్టు మహాశివరాత్రి పర్వకాలము గత 50 సంవత్సరాలుగా శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ఈ యొక్క మహాశివరాత్రి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ విశేషం ఏంటంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టినప్పుడు కుస్తాపూర్ అనేటువంటి గ్రామము నీట మునిగింది. అయితే అక్కడ రాముడు స్వహస్తాలతో కట్టినటువంటి లింగం ఉండే దానికి ప్రతిరూపకంగా ఇక్కడ లింగాన్ని స్థాపించి గంగా తీరంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఇక్కడ గోదావరి పరివాహక ప్రాంతంగా రామాలయము ఈ శివాలయం అంటే శివకేశవుల యొక్క స్థితి ఇక్కడ ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా భక్తులు ఇక్కడికి విచ్చేసి గోదావరిలో పుణ్యనది స్నానాలు ఆచరిస్తూ తర్వాత ఇక్కడికి విచ్చేసి ఆలయంలో అభిషేకాలు అర్చనలు చేయించుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రులవుతున్నారు. ఈ యొక్క ఆలయంలో ముఖ్యంగా మహాపూజ కార్యక్రమం రాత్రి 12 గంటలకు లింగోద్భవ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ పంచముఖ రుద్రుల ఆవాహనం ఉంటుంది నవధాన్యాలు తమలపాకుల చేత. కాబట్టి ఈ కార్యక్రమాలలో భక్తులు విచ్చేసి అందరూ కూడా కృతార్థులవుతున్నారు. ఈ యొక్క రామలింగేశ్వర స్వామి అందరి యొక్క కోరికలు తీరుస్తూ ఉన్నాడు.
ఈ యొక్క రామలింగేశ్వర ఆలయం పోచంపాట్ గ్రామము నిజామాబాద్ డిస్టిక్ మండల్ మెండోరా పోచంపాట్లో ఉన్నది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని పరిగణలోకి తీసుకొని అందరూ కూడా స్వామివారి యొక్క విశేష కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం. శుభం శుభమస్తు. బ్రాహ్మణులు ఈ అభిషేకం ఏదైతే ఉంటుందో ఇది మహాన్యాసంది కాగానే అందరూ కూడా వరుస క్రమంలో లేచి ఆలయంలోకి వెళ్ళి మీరు తెచ్చినటువంటి పంచామృతాలు పండ్ల రసాలు ఏదున్నా కానీ భగవంతుడికి సమర్పించాలి. ఒక్కొక్కరు పోయి పోస్తూ రండి చక్కగా. शंकर भगवान के रामलिंगेश्वर भगवान के ఇదిగోండి అందరూ కర్పూర జ్యోతిని చూసి ఇప్పుడు అయ్యప్ప స్వామి జ్యోతి చూస్తారు చూడు అట్లా దూరంగా చూసి దండం పెట్టుండి. అందరూ చేతిలో అక్షంతలు తీసుకోండి. చక్రతుండాయ ధీమహి ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివో మే భూతా శివో. లింగం మీద అక్షంతలు జరగబెట్టండి. ఇక అందరూ కూడా చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మయాదేవ పరిపూర్ణం ఆచరిత మహాశివరాత్రి సర్వకాల ప్రాతకాల సమయే మహాన్యాసపూర్వక రుద్రాభిషేక ఆరాధనేన సర్వం శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర దేవత సుప్రీత ఉపసన్న వరదా భవతు. ఇట్లా అక్షంతలు కుడి చేతిలో పట్టుకోవాలి, ఎడమ చేతిలో గ్లాస్ పట్టుకోవాలి, కుడి చేతిలో నీళ్లు పోసి లింగం మీద వదిలి పెట్టాలి. మన టోటల్ ఇప్పుడు మన బరువంతా లింగం శివుడు మొయ్యాలన్నమాట, నీళ్లు వదిలేయాలి. అందరు కూడా ఆ లింగాన్ని నెత్తికి దండం పెట్టుకోవాలి. శంకర్ భగవాన్ నీళ్ళు లేకపోతే ఇస్తాం లేవున్నది కాబట్టి అందరు కూడా మీరు ఇక్కడ ఉన్నారంటే మీకు కాబట్టి అందరు కూడా మధ్య భగవంతుడు గొప్పవాడు, అందరు మధ్య భగవంతుడిని స్మరించుకోండి. శంకర్ భగవాన్ ఆయురారోగ్య అభివృద్ధిరస్తు, పరిపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధిరస్తు, సెటిల్మెంట్ ప్రాప్తిరస్తు. అందరూ కూడా శివరాత్రి ఉత్సవాలు మబ్బులు 4 గంటల నుంచి పంచామృత అభిషేకాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఈవో గారు వేణు గారు పండ్ల వితరణ చేస్తున్నారు. ఎందుకోసం అంటే శివరాత్రి ఉపవాసం కాబట్టి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇప్పుడు కొంచెం అయితే మంచిగా వితరణ ఉంటుంది. అందరికి కూడా ఆయురారోగ్యం మంచిగా ఉండాలని చెప్పి భగవంతుడి నుంచి ప్రార్థిస్తున్నాం. శుభం శుభమస్తు.
त्रयंबकं गौतमी तटे हिमालये तु केदारं कृष्णे शंज शिवालये एतानि ज्योतिर्लिंगानि सायं प्रातः पटे नर सप्तजन्म कृतं पापं स्मरणेन विनश्यति। लड्डू प्रसाद देवताभ्यां नमः प्रार्थना नमस्कारं समर्पयामि। ओम सहना भवतु सहनौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। देवता अनुग्रह सिद्धिरस्तु। मुत्तन लड्डूल अम्मुडु प्राप्तिरस्तु। मनोवांछा फल सिद्धिरस्तु। कोटि लाभ प्राप्तिरस्तु। शुभम शुभमस्तु। इदे करेक्ट पंचमुखर मनोवांछा फलसिद्धिरस्तु। उड़वट्टु उड़वट्टु నీకు రెండు ప్రాప్తి. ఇప్పుడు వితరణ జరుగుతుంది. వితరణ అంటే లడ్డూకు ఒక 20 రూపాయలు ఇచ్చి భగవత్ ప్రసాదం తీసుకుంటున్నారు. ఇది భగవత్ ప్రసాదం మహత్యమైనటువంటిది కాబట్టి ఇట్లా ఎప్పటికి కూడా ఇంతింతై వటుడింతై ఈ కార్యక్రమం పెరగాలని చెప్పేసి కోరుచున్నాము. శుభం శుభమస్తు శుభమస్తు. అట్లనే ఒక్కసారి హోమకుండం దగ్గరికి పోదాం. రాజమల్లేశ్వరంలో ఈ సంవత్సరం ప్రత్యేకంగా నూతనంగా యాగశాల నిర్మించడం జరిగింది. ఈ యాగశాలను శ్రీ వాసం రాజమల్లయ్య గారు పుర ప్రముఖులు పోచంపాడు గ్రామంలో ముందు గుడి ఆలయ ప్రారంభం నుంచి వీళ్ళు ఎంతో కష్టపడి ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధికి తీసుకొచ్చినటువంటి వాళ్ళు. ఇప్పుడున్న జనరేషన్ వాళ్లకు వీళ్ళే ఆదర్శప్రాయాలు. వీళ్ళు ఇట్లా తయారు చేసి ఇస్తేనే ఇప్పుడు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ యాగశాలకు ఎంతైతే అయిందో అదంతా కూడా సారే ఇచ్చేసి నిర్వహణ చేసి ఈ నూతన యాగశాలను నిర్మించారు. అది కూడా వారి భార్య గారైనటువంటి కీర్తిశేషులు పాపం వాసం అనసూయ గారి జ్ఞాపకార్థం ఈ యొక్క యాగశాలను నిర్మించడం జరిగింది. ఆమె ఎంతో దైవ భక్తురాలు కాబట్టి ఆమెకు ఆత్మశాంతి కలగాలి. భగవంతుడు ఆమెకు ఎప్పటికి కూడా ఎల్ల వేళలా ఆమెకు ఆత్మశాంతి ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. శుభం శుభమస్తు. इत्यग्निं प्रतिष्ठाप्य गायत्री मंत्रेण प्रोक्षयित्वा अग्निर्दूतं वृणीमहे होतारं विश्ववेदतो अस्य यज्ञस्य सुकृतो कद्रुद्राय प्रचेतसे मीडुष्टमाय तप्यते ओचेम शन्तमगो हृदे। शुभम शुभमस्तु. ಇಲ್ಲ ಇಲ್ಲ ನವಗ್ರಹ లోపల మళ్ళీ వస్తారు కదా
భక్తులు కాదు బయట నీకేం బాధలేదు మనదే పడుతున్నాం వేసేసి అయిపోయింది అవే ఇప్పుడు పిల్లలందరికి అలాగే వచ్చినాయి ఇది కూడా ఏ ఊరను స్వామినే నమః. ఇక్కడ రామలింగేశ్వర స్వామి కృష్ణాపురం లోపల పోచంపాడు ఆ నీళ్ళల్లో ఎప్పుడైతే ఆయన స్వామికి అక్కడ ఎదురేదైతే ఇక్కడ ప్రతిష్ఠ జరిగింది ఆయన దర్శనం చేసుకోవడానికి ఇక్కడ నందీశ్వరుడు ఎద్దు రూపంలో వచ్చి ఆయన దర్శనం చేసుకోవడానికి వచ్చి కూర్చున్నాడు. కూర్చొని అలాగే శిలైపోయినాడు. అందుకే ప్రతి ఒక్క భక్తుడు కూడా వచ్చి ఆ యొక్క నందీశ్వరుని నిజంగా అన్ని ముఖాలు ఇటువైపు ఉంటే ఆ నందీశ్వర స్వామిది ఉత్తరం వైపు ఉంటుంది, ఆ కుబేరుని వైపు ఉంటుంది. అందుకే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ నందీశ్వర స్వామికి నమస్కారం చేసి ఆయన యొక్క దర్శనం చేసుకొని మరి అనుగ్రహాన్ని పొందుతారు. మరి మనం కూడా ఆ యొక్క స్వామికి నమస్కారం చేసుకొని ఆ రామలింగేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందాలని సర్వే జనా సుఖినో భవంతు. సాయిబాబా టెంపుల్ వాళ్ళు అక్కడ నుంచి భక్తులందరికీ నమస్కారం. నా పేరు భూపాల్ రెడ్డి. మేము నిజామాబాద్కి వెళ్ళి వచ్చాము. ఇక్కడ వసతి సౌకర్యాలు చాలా బాగా ఏర్పాటు చేయడం జరిగింది. దర్శనం కూడా బాగా అయింది. మాకు పంతులు గారు చాలా బ్రహ్మాండంగా పూజలు నిర్వహించడం జరిగింది. మరి సందర్భంగా మాకు చాలా సంతోషం కలిగిన ముచ్చట ఏంటంటే మా అందరికీ సామూహికంగా మేము నిజామాబాద్ నుంచి 9 జంటలు వచ్చాము. వాళ్ళందరికీ కూడా మంచి పూజా కార్యక్రమాలు నిర్వహించి మాకు ఆశీర్వదించినందుకు పంతులు గారికి మేము సదా కృతజ్ఞతలు ఉంటాం. కమిటీ నిజామాబాద్ వివినర్ కాలనీలో సాయిబాబా ఆలయం ఉంది. సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్ గారు రాజేందర్ రెడ్డి గారు, మేమందరం కూడా ఆ కమిటీ సభ్యులమే. వాళ్ళందరూ కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఓం సాయిరామ్ గారు కూడా మంచిగా మాకు అన్ని రిసీవ్ చేసుకొని సదుపాయాలన్నీ కల్పించారు. బాగానే జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ సాగర్ రెడ్డి గారు ఇక్కడ పుర ప్రముఖులు, వీళ్ళు నిజామాబాద్లో అక్కడ ఉద్యోగాన్ని నిర్వర్తిస్తూ వాళ్ళందరూ ఇక్కడ మోటివేషన్ చేసి వీళ్ళందరినీ ఇక్కడికి తీసుకురావాలి, భక్తులు ఇక్కడ పెరగాలి, ఇక్కడ వాళ్ళందరికీ కూడా మంచి రామలింగేశ్వర స్వామి అనుగ్రహం కలగాలి అని చెప్పి వాళ్ళు తీసుకురావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా భగవంతుడు కృప అందిస్తారు. అదేవిధంగా ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి ఉత్సవ కమిటీ వాళ్ళు కానీ కార్యనిర్వహణాధికారి కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళకు మంచి విశేషమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసినందుకు వీళ్ళందరూ సంతోషం చెందుతున్నారు. శుభం. ఇప్పుడు మళ్ళీ దర్శనంకు సార్ వచ్చి మళ్ళీ అట్లా దర్శనంకు వచ్చిన శుభం.
शुभतिथौ गंगा भवानी समेत रामलिंगेश्वर स्वामी दिव्य पांचाणिक कल्याणोत्सवांगत्वेन अद्य आलय रक्षणार्थं रामलिंगेश्वर कल्याण रक्षणा सिद्ध्यर्थं हे वृषभ राजा मेडम वालू रावाले मेडम आयुष्यकर्ता आरोग्यकर्ता अन्नाद्यकर्ता सदीप सहित नारिकेळं समर्पय सुमुहूर्ते सावधान सुलग्ने सावधान लक्ष्मी नारायण चिंतन सावधान विघ्नेश्वरो विघ्न विदूरकारी निर्विघ्न कार्येषु फलं प्रसिद्धि विघ्नेश्वरो नाम सुरेश पूजा वधु सिंधु सरस्वती च यमुना गोदावरी नर्मदा कावेरी सरयो महेन्द्रतनया शर्मण्वती वैदिका पत्नी जनकस्य पुत्री सीतांगना सुंदरी कोमलांगी सीतांबरो रत्न विभूषणाढ्यां वधूवराभ्यां वरदा कृष्णानंद मुकुंद मुरहरे वामन माधव गोविंद श्रीधर केशव राघव विष्णु श्रीनारायण चिद्रु हे देवदेवोत्तम देवता सार्वभौमा अखिलांड कोटि ब्रह्मांड नायक प्रधान पुरुषेश्वरा
పరశుధరాయ శ్వేత వృషభ వాహనం ఆరూఢ ప్రాంజలి మమ గంగా భవాని సమేత కళ్యాణోత్సవ పాంచాణికే అద్య మహాశివరాత్రి పర్వకాల కళ్యాణ ఆవాహన అంతర్గత వృషభపట ముహూర్తం శంకర భగవానికి అందరూ కూడా ఈ యొక్క కళ్యాణంలో భాగస్తులే. అప్పుడు ఆ స్వామివారి కళ్యాణంలో పార్వతీ కళ్యాణంలో మిగతా దేవతలందరూ వచ్చేసి కళ్యాణం జరిగేటప్పుడు వాళ్ళ యొక్క ఎవరికి ఏది వస్తే అది, కొంతమంది పద్యంతో, కొంతమంది గేయంతో, కొంతమంది ఇంకో కళలు, షోడశ కళలు నిరూపించుకుంటూ స్వామికి దండం పెడుతున్నారు అన్నమాట. ఇట్లా దండం పెట్టేటప్పుడు వృషభం ఏం చేసిందంటే పాపం పక్కకు. అయితే అప్పుడు వృషభానికి అంటున్నాడు స్వామివారు, వృషభ ఏంది నీది, నీ యొక్క అలంకారం ఏంటి అంటే, నీ అలంకారమే నా అలంకారం ప్రభు, నీకు కంటికి నీకు ఒక చుక్క ఇబ్బంది కాకుండా చూసుకుని రావాలి, కాబట్టి నేనే నీ సంరక్షకుణ్ణి, నీకంటే నేను ఇంకే కళ చూపిస్తాను, నువ్వు చూపెట్టని కళలా, నువ్వే జగత్తంతా నీవే, ఆది అంత్య కారకుడివి నువ్వే ప్రభు, కాబట్టి నేను నీ ఎల్లవేళలా నీ యొక్క ద్వారం దగ్గర నీకోసం ఎదురు చూస్తుంటా అంటే, అప్పుడు చెప్తాడు స్వామివారు ఏమని చెప్తాడంటే, నా కళ్యాణోత్సవంలో నీ పటానికి జీలకర్ర బెల్లం పెట్టి ఎక్కియంది నా కళ్యాణం జరగదు. వృషభ రామలింగేశ్వర కళ్యాణం, అది పార్వతి కళ్యాణం కానీ, రామలింగేశ్వర కానీ, ఇంకా మల్లికార్జునత్వం ఎవరన్నా కానీ శివుడు ఒక్కడే, కాబట్టి నీకు సుముహూర్తం చేయనటువంటి కార్యక్రమం నేను చేసుకోను అంటాడు. అంటే అది ఎంత గొప్పటి వరం. కాబట్టి మీరు కూడా అప్పుడు వాళ్ళు ఎట్లయితే దేవతలుగా పాల్గొన్నారో, ఇప్పుడు మీరు మానవ మాతృలుగా పాల్గొని ఈ కళ్యాణంలో మీకు ఏదైతే తోచిందో మీరు ఇక్కడ ఉండి నిర్వర్తిస్తున్నారంటే మీ అంత భాగ్యవంతులు ఎవరు లేరండి. ఎందుకంటే సృష్టి అంతా భగవత్ మాయతో నడుస్తున్నది, కాబట్టి ఇంత విశేషమైనటువంటి పుణ్యం మన హిందూ ధర్మంలో ఉన్నది. కాబట్టి అందరం కూడా మనకు కృతార్థులం. అందరూ మంచిగా వృషభానికి దండం పెట్టుకోండి. వృషభ భగవానికి భగవానికి ఆయుష్యకర్త, ఆరోగ్యకర్త, అన్నాద్యకర్త,
रक्ष नाई ब्राह्मण रक्ष मेळ रक्ष सकल जन रक्ष वरदो పరమశివుని భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు భగవంతుని యొక్క ఆలయం లోపల అలాగే గంగా స్నానం లోపల అందరం తనివి తీర శివరాత్రి సందర్భంగా ఎంజాయ్ చేయడం జరిగింది. పార్వతీదేవి మళ్ళీ ఇద్దరు తరఫున ఎవరైతే ఎదుర్కోలేకుంటారో అబ్బాయి తరఫు ఒకరు అమ్మాయి తరఫు ఒకరు ఉండాలి. ఒకరంటే ఒకరు కాదు, ఒకరు వెనుక 10 మంది. నువ్వు వీడియో అక్కడ తీస్తే మన నడుము పడుతుంది. ప్లీజ్ కమ్ దిస్ సైడ్. ఎదుర్కోవడం వాళ్ళని కూడా ఇల్లు ఉండి నేను అంతవరకు కూడా చిన్నగా చేస్తుంది. అమ్మ బాగున్నారా? ఎప్పుడు వచ్చిరా? అయితే స్వామివారి తరఫున ఈ కార్యక్రమం ఇక్కడ చేసుకొని విశేషంగా మనం ఇక్కడ నుంచి బయలుదేరాలి కళ్యాణ మండపంకు. మళ్ళీ ఎవరికి అమ్మవారి తరఫున ఉండాలని ఉన్నది, ఎవరికి అయ్యవారితో అందరు మళ్ళీ అమ్మవారు అంటే కట్నం ఇవ్వాలని చేతులు లేకపోయారు. అమ్మవారు లేని పని నడవ. శ్రీమతి శ్రీ అంటారు తప్ప శ్రీ శ్రీమతి అనరు. ఎంత ఉన్నా కానీ మగవాళ్ళు ఆడవాళ్ళు లేని ఏం మిడుములు ఉంటాం. కాబట్టి పార్వతీదేవి తరఫున ఎవరుంటారు మీ లోపల నిర్ణయం చేయండి మీరే. ఇక పరమేశ్వరుడి తరఫున ఎవరుంటారు మీరే నిర్ణయం చేయాలి. ఈవో గారు స్వామివారి తరఫున ఉంటారని చెప్పి సైగ చేస్తున్నారు. అమ్మవారి తరఫున పార్వతీదేవి తరఫున ఈవో గారు. ఇక ఇప్పుడు పరమేశ్వరుడి తరఫున ఎటొచ్చారు సారీ ఎప్పుడు అయ్యవారి తరఫున అంటే ఎవరు అంటలేరు, నువ్వు అంటలేరు కదా. లేరా ఎవరెవరు వచ్చారు? దేవత సార్వభౌమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ప్రధాన పురుషేశ్వర హరిణ పరశుధరాయ శ్రీ రామలింగేశ్వర చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. మమ అనుకోండి అబ్బాయి తరపున్న వాళ్ళు మమ ఏవం గుణ ఆవాహనాంతర్గత
ఎదుర్కోళ్ల పూజనంచ కరిష్యే మీరు అనుండి ప్రతిగృహ్యత మీరు మమ అనుకోండి ఏతత్ నిర్వహణ పాణిగ్రహణాధికారత్వం వధూః సాక్షాత్ పార్వతీ జగన్మాత త్రిశక్తి స్వరూపీ పార్వతీ నామ్నీం కన్యాం మమ ద్వారా ఏతత్ వరః ప్రదానం కరిష్యే అంత్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆనశ్రण्वन्नोतिमस्तीसादनौ गौरीर्मिमाय सलिलानि तक्षत्पदी चतुष्पदे अष्टापदे नवपदे बभूवशीतात्राक्षर परमे व्योमन् नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। स्वामी వేసి స్వామివారి పాదాలకు నమస్కారం చేయండి. స్వామి, నేను అమ్మాయి తరపున కన్యాదాతగా నిలిచి ఉన్నాను, మీరు మాకు పరిపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించు. బాబు